వెల్కమ్ టు మన పునీతులు సిరీస్. మాక్సిమిలియన్ కోల్బే పోలాండ్ దేశ ఫ్రాన్సిస్ సభ గురువు, కష్టతర శతాబ్ద పాలక పునీతుడు, అభినవ అపోస్తలుడు, వేదసాక్షి. క్రీస్తు శకం 1894 నుండి 1941 వరకు జీవించారు. పోలాండ్ దేశంలో లోడ్స్ నగర దాపులోని జదన్స్కవోలా గ్రామంలో 1894 జనవరి 7 లేక 8న పునీత మాక్సిమిలియన్ మేరీ కోల్బే జన్మించారు. క్రీస్తు సుగుణాల ఎడల బాగా ఆకర్షితులయ్యారు. వీరి జ్ఞానస్నానం పేరు రేమండ్. క్రీస్తు అనుచరుడు కాగోరి ఫ్రాన్సిస్ వారి సభలో చేరారు. 1911 మరియు 1917లో గురు శిక్షణా వ్రతాలు స్వీకరించారు. క్రీస్తు శకం 1918లో పరిశుద్ధ రోమ్ నగరంలో గురు పట్టాను పొందారు. గురువుగా మాక్సిమిలియన్ అని పేరును ధరించారు. పిమ్మట పోలాండ్ సొంత గడ్డకు విచ్చేశారు. వీరికి దేవమాత ఎడల అపారమైన భక్తి ఉండేది. క్రీస్తు విశ్వాసం వెదజల్లడానికి వీరు నిష్కలంక మరియమాత దళంను నెలకొల్పారు. మాతృదేశంలోనూ అనేక ఇతర దేశాల్లోనూ ఈ దళ కార్యక్రమం విస్తరింపజేశారు. వీరు జన్మపాప రహితోద్భవి దండు పేరిట ఒక మాసపత్రికను కూడా నెలకొల్పి తమ విశ్వాస భావాల్ని వేలాది భక్తులకు అందించారు. 1927లో నిర్మలమాత నగరాలు అని అర్థంనిచ్చే నియోపోకలను సభను స్థాపించారు. దీని ప్రధాన కేంద్రం వార్సా పట్టణంకు 25 మైళ్ళ దూరంలో నిర్మింపజేశారు. ఈ సభ జపాన్, భారతదేశంలోనూ బాగా విస్తరించింది. వీరు జపానులో వేద ప్రచారకునిగా విరివిగా పనిచేశారు. 1936లో వీరు పోలాండ్లోని తమ సభకు సుపీరియర్గా తమ సేవలు అందించారు. ఆరంభంలోనే దాదాపు 800 మందికి పైగా అనుచరులతో తన సభ కార్యక్రమాల్ని విస్తరింపజేశారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అనేక బాధలను అనుభవించారు. 1941లో జర్మన్ వారు దండెత్తి పోలాండ్ను ఆక్రమించారు. జర్మనీ నియంత హిట్లర్ ఏర్పరిచిన నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారిని వారు చంపివేసేవారు. మాక్సిమిలియన్ గారు నాజీల దౌష్ట్యాన్ని, అమానవీయతను దుయ్యబడుతూ ఆధ్యాత్మిక వ్యాసాలు రాసి ప్రచారం చేశారు. అందులో భాగంగా ఆ రోజుల్లో ఫాదర్ కోల్బే గారు కూడా బందీగా ఔచ్విట్స్ జైల్లో ఉంచబడ్డారు. నాజీలకు బందీలుగా చిక్కిన వారిలో కొందరిని, అనగా దాదాపు 10 మందికి మరణశిక్ష విధింపబడింది. అందులో ఒక వ్యక్తికి ఈ కఠిన శిక్ష పడడం ఫాదర్ కోల్బే గారిని కలిచివేసింది. ఆ వ్యక్తి పేరు ఫ్రాన్సిజెక్. గజోవ్నిక్ జెక్ ఇతనికి భార్య. అధిక సంఖ్యలో సంతానం ఉన్నారు. అతన్ని విడిపించాలంటే అతనికి బదులు తాను మరణించాలని కోల్బే గారు నిశ్చయించుకున్నారు. అతన్ని సాధారణ బందీల్లోకి మార్చి తాను ఆ స్థానంలో చేరుకున్నారు. ఆ మరణశిక్ష పడిన వారికి అన్న పానీయాలు అందింపబడక మలమల మార్చబడ్డారు. వారి శరీరంలోకి ప్రమాదకరమైన ఫినాయిల్ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడం జరిగింది. విపరీత బాధతో వారు నేలపై పడి గిలగిలా కొట్టుకున్నారు. ఒక పేద కుటుంబీకుని రక్షించడం కోసం క్రీస్తు బాటను ఎంచుకున్నారు ఫాదర్ కోల్బే. 1941 ఆగస్టు 14న వీరు ఈ బాధామయ ధన్యమరణం పొందారు. 1982 అక్టోబర్ 10న 2వ జాన్ పాల్ పోపు గారిచే పునీత పట్టానొందారు. తన స్థానంలో మరణించిన గురువు పునీత పట్టా పొందినందుకు జీవించి ఉన్న గజోవ్నిక్ జెక్ ఆనంద బాష్పాలు రాల్చారు. ఆనాడు, నా ప్రియ సహోదరుడా, దేవుని మహిమ కోసం రగులుతున్న ఆ హృదయం నన్ను నీ స్థానంలో ఉంచాలని ఉవ్విళ్ళూరుతుంది అని ఫాదర్ కోల్బే గారు గజోవ్నిక్ జెక్తో పలికిన మాటలు పదే పదే జ్ఞాపకం తెచ్చుకున్నారు. 10గురితో పంచుకున్నారు. మాక్సిమిలియన్ అనగా గొప్ప శ్రామికుడు అని అర్థం. వీరు పాత్రికేయులకు పాలక పునీతులు.